వెల్కమ్ బ్యాక్. సో, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, హ్యాక్ ద బాక్స్ అకాడమీ ఓపెన్ చేస్తున్నాను. వెరీ లాంగ్ బ్యాక్ ఐ యూస్ టు వర్క్ ఆన్ హ్యాక్ ద బాక్స్. సో, ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు హ్యాక్ ద బాక్స్. నేను మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పాయింట్ సాల్వ్ చేయాలనుకుంటున్నాను. సో, స్టార్టింగ్ పాయింట్ ఓపెన్ చేయగానే లెర్న్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అని వచ్చింది. దాని కింద ద ఫస్ట్ మెషిన్, ఇవన్నీ నేను ఇంతకుముందు సాల్వ్ చేశాను, బట్ వీఆర్ రీడూయింగ్ ఇట్ నౌ. సో మియావ్ అనే ఒక మెషిన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. మియావ్ అనే మెషిన్ని మనం సాల్వ్ చేసే ముందు హియర్ ఇఫ్ యూ సీ, మనం ముందు హ్యాక్ ద బాక్స్ విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలి. హ్యాక్ ద బాక్స్ విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కనెక్ట్ టు హ్యాక్ ద బాక్స్ అని ఉంది కదా, హ్యాక్ ద బాక్స్ విపిఎన్ తీసుకున్నాక ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా కదా, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్గా మీకు ఇక్కడ బాక్స్ అవైలబుల్గా ఉంటుంది, కాకపోతే ఇది పెయిడ్ వర్షన్లో వస్తుంది. ఫ్రీగా అయితే 2 అవర్స్ మాత్రమే ఇస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐఎమ్ ఆల్వేస్ సజెస్టింగ్ ఓపెన్ విపిఎన్. ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలంటే ప్రతి మెషిన్కి మీరు బాక్సులు వాడుకుంటూ ఉండలేరు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. ఓపెన్ విపిఎన్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏదైనా సర్వర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా యూరోపియన్ సర్వర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈయూ సర్వర్ స్టార్టింగ్ పాయింట్ అనేది కదా, అది సెలెక్ట్ చేసుకున్నా. టీసీపీ కనెక్షన్ తీసుకుంటున్నా. సో సర్వర్ స్విచ్ చేశాను. సర్వర్ స్విచ్ చేసి ఇప్పుడు ఒక విపిఎన్ కాన్ఫిగరేషన్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ నాకు విపిఎన్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ డౌన్లోడ్ అయింది. సో దిస్ ఇస్ మై ఫైండర్. ఇక్కడ నేను విపిఎన్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నా VMware ఫ్యూజన్ ఉంది కదా, దీంట్లో నేను ఆల్రెడీ ఇంతకుముందే కలీ లైనెక్స్ ఇన్స్టాల్ చేసుకున్నా. ఇది కలీ లైనెక్స్ ఇన్స్టాల్ చేసుకున్న VMware ఫ్యూజన్. ఇప్పుడు నాకున్న స్టార్టింగ్ పాయింట్ విపిఎన్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కదా, లెటర్సే నేను దీని ముందు రీనేమ్ చేసుకుంటాను. దీనికి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ .ovpn అని ఉంటుంది, అంటే ఓపెన్ విపిఎన్ కనెక్షన్ ఫైల్ అని. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఈరోజు ఇట్ ఇస్ 6th June. సో బెటర్ ఐ విల్ కీప్ సంథింగ్ లైక్ sp.ovpn అని పెడుతున్నా. సో ఇట్స్ sp.ovpn. యాక్చువల్గా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనేబుల్ చేసుకున్నాను నా వర్చువల్ మెషిన్లో. సో డైరెక్ట్గా sp.ovpn ఫైల్ని నా కలీ లైనెక్స్లోకి కాపీ చేసుకున్నాం. ఇఫ్ యూ సీ హియర్ డెస్క్టాప్లో నాకు sp.ovpn అని ఉంది. నా వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఇస్, నా టర్మినల్ ఉంది కదా, నా టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా కలీ లైనెక్స్ హోమ్లో ఉన్నాను. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ cd డెస్క్టాప్. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ ఫోల్డర్కి నావిగేట్ అయ్యాను. ఇప్పుడు ఒకవేళ మీరు ఓపెన్ విపిఎన్ కాన్ఫిగర్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఓపెన్ విపిఎన్ అనే కమాండ్ ఉంటుంది. ఆర్ దీన్ని యాక్చువల్గా మనం రూట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే సూడో ఓపెన్ విపిఎన్, మన విపిఎన్ ఫైల్ పేరు ఏంటి, ఇట్ ఈస్ sp.ovpn. సో ఇలా నేను sp.ovpn అని టైప్ చేస్తున్నాను. ఇంతకుముందు I used to do something like sudo open vpn hyphen config and the file name ఇచ్చేదాన్ని, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఇన్ ద లేటెస్ట్ వర్షన్. సో ఇక్కడ నాకు పాస్వర్డ్ అడుగుతుంది బికాజ్ ఐ హ్యావ్ ఎంటర్డ్ సూడో అంటే నేను రూట్ పర్మిషన్స్తో రన్ చేస్తున్నాను అని. డన్. పాస్వర్డ్ రాంగ్. ఓకే ఫైన్, ఎస్. ఇప్పుడు ఇనీషియలైజ్ అయింది. లెట్ us వెయిట్. ఒకవేళ మీ దాంట్లో ఓపెన్ విపిఎన్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్ ఓపెన్ విపిఎన్ ఇన్స్టలేషన్ కమాండ్ టు ఇన్స్టాల్ ఓపెన్ విపిఎన్ ఇన్ లైనెక్స్. ఓకే, ఇన్ కలీ సూడో యాప్ ఇన్స్టాల్ ఓపెన్ విపిఎన్ అని తీసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఓల్డర్ వర్షన్ని అప్గ్రేడ్ చేసుకున్నాను. సో సిమిలర్లీ యూ కెన్ ఆల్సో డూ ఇట్. ఇనిషియలైజేషన్ సీక్వెన్స్ కంప్లీటెడ్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి. సో హియర్ మై ఓపెన్ విపిఎన్ గాట్ ఇనిషియలైజ్డ్. ఇప్పుడు నాకు కనెక్టివిటీ ఏర్పడింది నా కలీ లైనెక్స్కి అండ్ దట్ పర్టిక్యులర్ మెషిన్కి. వాట్ ఐ డూయింగ్ ఇస్ అగైన్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు మై హ్యాక్ ద బాక్స్.
ఇక్కడ నాకు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఇక్కడ కనెక్ట్ ద హ్యాక్ ద బాక్స్ అని ఉండేది. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ పాయింట్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ ప్లే చేయాలనుకున్న మెషిన్ ఏంటి? ఈ మియావ్ అనే మెషిన్ కదా! సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మియావ్ అనే మెషిన్ దగ్గరికెళ్ళి సెలెక్ట్ చేసుకొని స్ప్ స్పాన్ మెషిన్ అని ఉంది కదా! ఐయామ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దిస్. ఇది చాలా బేసిక్ మెషిన్. ఇట్ ఈస్ అన్ ఈజీ మెషిన్. సో, మనం ఫస్ట్ కనెక్టివిటీ ఎలా ఉంటది అండ్ హౌ టు స్టార్ట్ వర్కింగ్ ఆర్ ప్లేయింగ్ విత్ ద మెషిన్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. సో, వీ హ్యావ్ క్లిక్డ్ ఆన్ స్పాన్ మెషిన్. ఇప్పుడు మనకు ఒక అడ్రస్ వస్తది. ఆ మెషిన్‌కి ఒక అడ్రస్ వస్తది. ఆ అడ్రస్‌ని బట్టే మనం వెదర్ మనం మెషిన్‌ని ఎలా హ్యాక్ చేస్తున్నాం అనేది తెలుస్తది. ఇట్ ఈస్ స్టిల్ టేకింగ్ టైమ్. కొన్నిసార్లు ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ వి విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఎక్కడైనా మనకి రాకపోతే ఆల్వేస్ యూ విల్ హ్యావ్ వాక్ త్రూస్. సో వెనెవర్ యూ ఆర్ స్టక్ ఆర్ వెనెవర్ యూ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ యూ కెన్ గో త్రూ వాక్ త్రూ. So still happening, or I'll just refresh sometimes. Meow. Yes. ఇక్కడ చూడండి మనకి టార్గెట్ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చింది. ఫస్ట్ మనం ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేయాలి. యాక్చువల్గా అంటే నా సిస్టంలో ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దట్ విల్ బీ కాపీడ్. సో నేను ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఓపెన్ విపిఎన్ కనెక్ట్ చేసుకున్నాక నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. మీ కలీ లైనెక్స్ విచ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ వర్చువల్ మెషిన్ ఆ మెషిన్లో ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు కలీ లైనెక్స్ మీరు ఏదైతే టార్గెట్ మెషిన్ ఉంటుందో ఆ టార్గెట్ మెషిన్ని మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా లేదా అనే కనెక్టివిటీ చెక్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే పింగ్, ఇది నా ఐపీ అడ్రస్ కదా టార్గెట్ మెషిన్ది, నా ఐపీ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. మీకు హ్యాక్ ద బాక్స్ అకాడమీలో వాడు ఐపీ అడ్రస్ ఇస్తాడు. ఆ ఐపీ అడ్రస్ని నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఐఎమ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కనెక్ట్ విత్ మై టార్గెట్ ఐపీ. ఇక్కడ నేను నా టార్గెట్ ఐపీని కనెక్ట్ చేసుకోగలుగుతున్నా కాబట్టి ఇప్పుడు దీని మీద నేను స్కానింగ్ అని ఇవన్నీ చేయగలుగుతాం. వన్స్ మీరు మీ టార్గెట్ ఐపీని కనెక్ట్ అవ్వగలుగుతున్నారు అంటే దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఫస్ట్ మనం ఎన్మ్యాప్ యూస్ చేసి అసలు ఈ మెషిన్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఈ ప్రాసెస్ని ఎన్యూమరేషన్ అంటాం. అసలు ముందు ఈ మెషిన్ ఏంటి, దీంట్లో ఏమేం వర్షన్స్ ఉన్నాయి, ఏమేం పోర్ట్స్ ఓపెన్గా ఉన్నాయి, ఏ పోర్ట్స్లో ఏ సాఫ్ట్వేర్ ఏ సర్వీస్ వర్షన్స్ రన్ అవుతున్నాయి అనేవి మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలి అంటే ఎన్మ్యాప్ ఆర్ మీరు సూడోగా రన్ చేసుకోండి. సూడో ఎన్మ్యాప్. నా పర్టిక్యులర్ ఐపీ వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇది నా పర్టిక్యులర్ ఐపీ. -SV పెట్టుకుంటే -S అండ్ క్యాపిటల్ -SV పెట్టుకుంటే మీకు సర్వీస్ వర్షన్స్ కూడా వస్తాయి, ఈ స్పెసిఫిక్ వర్షన్స్ అని. ఒకవేళ మీకు ఏం కమాండ్స్ టైప్ చేయాలి అర్థం కాకపోతే జస్ట్ ఎన్మ్యాప్ -help అని టైప్ చేయండి. సో దట్ మీకు హోస్ట్ డిస్కవరీకి ఏం కావాలి, స్కానింగ్ టెక్నిక్స్కి ఏం కావాలి, దాని తర్వాత పోర్ట్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, ఒక స్పెసిఫిక్ ఐపీలో ఈ స్పెసిఫిక్ పోర్ట్సే కావాలి అంటే ఎలా, సర్వీస్ ఆర్ వర్షన్ డిటెక్షన్. నేను ఇందాక చెప్పా కదా -SV అంటే సర్వీస్ వర్షన్ డిటెక్షన్ ఇన్ఫర్మేషన్తో పాటు కావాలి అనుకున్నప్పుడు ఇది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ డిటెక్షన్. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమాండ్ ఉంటుంది. మనం ఒక్కొక్క మెషిన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ యూ కెన్ లుక్ ఎట్ దీస్ కమాండ్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సూడో ఎన్మ్యాప్ -SV అండ్ ఇక్కడ నేను నా
మెషిన్ యొక్క వర్షన్ ఇచ్చాను. దట్ ఈస్ 10.12. దిస్ ఇస్ మై టార్గెట్ మెషిన్స్ వర్షన్. ఇచ్చి స్కాన్ చేయమంటున్నాను. సో, స్కాన్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టొచ్చు. అండ్ ఆల్సో కొన్నిసార్లు ఇట్ మైట్ ఆల్సో టేక్ 20 మినిట్స్ ఆర్ కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కానింగ్. సో, ఇప్పుడు నేను స్కాన్ చేసిన వెంటనే దిస్ ఈస్ అ వెరీ బేసిక్ స్కాన్. నేను చాలా బేసిక్‌గా స్కాన్ చేశాను. స్కాన్ చేసిన వెంటనే నాకేమనొచ్చింది, 23 పోర్ట్ 23లో ఇట్ ఈస్ ఇన్ ఓపెన్ స్టేట్. టెల్‌నెట్ అనే దాని గురించి వచ్చింది. అండ్ ఇప్పుడు మీకు ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ విత్ ప్లేయింగ్ యువర్ మెషిన్స్ యూ షుడ్ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా ఏ పోర్ట్‌లో ఏ సర్వీస్ రన్ అవుతది. అసలు ఈ సర్వీస్ ఏం చేస్తది అని. సో, ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా, నాకు గుర్తున్నంత వరకు వి యూజ్డ్ టు హ్యావ్ స్పీడ్ పోర్ట్. Or you can just type port 23. సో, టెల్‌నెట్ అనేది యాక్చువల్‌గా అంటే టెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ కోసం. టెల్‌నెట్ అనేది టెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ కోసం 2 మెషిన్స్ మధ్య టెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తది. అండ్ ఇది జనరల్‌గా పోర్ట్ నంబర్ 23లో యూజ్ అవుతది. సో, దీని మీద చాలా అటాక్స్ ఉన్నాయి. చాలా వల్నరబిలిటీస్ ఉన్నాయి. సో, మనకిప్పుడు బేసిక్‌గా ఏమని తెలుసు, ఇట్ ఈస్ పోర్ట్ 23. ఇది ఓపెన్ స్టేట్‌లో ఉంది. అండ్ టెల్‌నెట్ అనే సర్వీస్ ఇక్కడ రన్ అవుతుంది. సో, టెల్‌నెట్ అనే సర్వీస్‌కి మనకి కొన్ని డిఫాల్ట్ పాస్వర్డ్స్ అండ్ డిఫాల్ట్ ఇవి ఉంటాయి. మనం టెల్‌నెట్ యొక్క బేసిక్ డిఫాల్ట్ యూజర్ నేమ్ చూద్దాం. డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ టెల్‌నెట్ ఇస్ బోత్ అడ్మిన్ అని ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ డిఫాల్ట్ రూట్ ఆర్ అడ్మిన్ ఫర్ టెల్‌నెట్. సో, కొన్ని సర్వీసెస్‌కి కొన్ని డిఫాల్ట్ యూజర్ నేమ్స్, డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఉంటాయి. మనం ఫస్ట్ వీ కెన్ ఆల్వేస్ ట్రై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏమనుంది, డిఫాల్ట్ పాస్వర్డ్ ఏమని ఉంది. సో, కొంతమంది ఏం చేస్తారంటే పాస్వర్డ్స్ డిఫాల్ట్‌గా వాడు ఏమిస్తాడో అవే కాన్ఫిగర్ చేస్తారు. దే డోంట్ చేంజ్ ద పాస్వర్డ్స్, దే డోంట్ కాన్ఫిగర్ ద సర్వర్స్ అండ్ ఆల్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసలు వీడు డిఫాల్ట్ పాస్వర్డ్ ఏమన్నా పెట్టాడా అని చెక్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకు తెలిసిందేంటి, ఇక్కడ వీడు డిఫాల్ట్‌గా టెల్‌నెట్‌కి అడ్మిన్ కానీ, రూట్ కానీ ఉండొచ్చు. ఆర్ యాజ్ పర్ గూగుల్ ఇట్ సేస్ బోత్ ఆర్ అడ్మిన్. కొన్నిసార్లు పాస్వర్డ్ బ్లాంక్‌గా కూడా పెట్టొచ్చు. వాట్ ఈస్ డిఫాల్ట్ టెల్‌నెట్ అకౌంట్? వాట్ ఆర్ ద కామన్ యూజర్ నేమ్స్ ఆఫ్ టెల్‌నెట్? ఇక్కడ చూడండి, కామన్ క్రెడెన్షియల్స్ ఇస్ అడ్మిన్, అడ్మినిస్ట్రేటర్, రూట్, యూజర్ ఆర్ టెస్ట్. ఇవి కామన్‌గా ఉండే నేమ్స్ అన్నమాట. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టెల్‌నెట్‌కి కనెక్ట్ కావాలి అంటే టెల్‌నెట్ స్పేస్ ఇచ్చి ఐ యామ్ టైపింగ్ మై ఐపీ అడ్రస్. ఓకే. ఒక్కసారి ఐ యామ్ రీకనెక్టింగ్. సో, ఇక్కడ యాక్చువల్‌గా నేను ఇందాక కనెక్షన్ ట్రై చేస్తే సమ్‌హౌ అది క్లోజ్ అయిపోయింది. సమ్‌హౌ అది స్ట్రక్ అయిపోయింది. సో, వాట్ యామ్ ఐ డూయింగ్ ఇస్ మళ్ళీ నేను నా కనెక్షన్ రీసెట్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో, దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్ దట్ ఈస్ 10.129.184.35. సో, నేను మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేస్తున్నాను టెల్‌నెట్ అని. లెట్ us సీ ఈసారి కనెక్షన్ వస్తదా లేదా అనేది.
యాహ్! ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను టెల్‌నెట్ అని నా ఐపీ అడ్రెస్ ఇచ్చాను. సో, వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యి ఈ ఐపీ అడ్రెస్‌కి టెల్‌నెట్ కనెక్ట్ అయింది. ఇప్పుడు అది లాగిన్ అడుగుతుంది. నేను ఇందాక పా గెస్ చేసినవేంటి? ఒకటి అడ్మిన్ అయ్యుండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ అయ్యుండొచ్చు, రూట్ అయ్యుండొచ్చు, యూజర్ అయ్యుండొచ్చు, టెస్ట్ అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు. అయితే వాడు డిఫాల్ట్ పెట్టాడా లేదా అనేది మాత్రమే మనం టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికెళ్ళి టెల్‌నెట్ యొక్క డిఫాల్ట్ ట్రై చేస్తున్నా. ఫస్ట్ అడ్మిన్ అని ఎంటర్ చేశా. పాస్వర్డ్ కూడా అడ్మిన్ అని ఇచ్చా. సో, పాస్వర్డ్ మీకు కనిపించదు. లెట్ అస్ సీ. లాగిన్ ఈస్ ఇన్‌కరెక్ట్. ఈసారి అడ్మిన్ అని ఇచ్చాను. పాస్వర్డ్ ఏమీ ఇవ్వలేదు. నో, అగైన్ ఇన్‌కరెక్ట్. సో, అడ్మిన్ అయిపోయింది. నౌ ఐ యామ్ గోయింగ్ ఫర్ అడ్మినిస్ట్రేటర్. అడ్మిన్. ఓకే. కనెక్షన్ ఇస్ క్లోజ్డ్. లాగిన్ టైమ్డ్ అవుట్ ఆఫ్టర్ 60 సెకండ్స్. సో, నా కనెక్షన్ అనేది టెల్‌నెట్‌కి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నేనేం చేస్తున్నాను, మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఈసారి ఇంతకుముందు అడ్మిన్‌తో ట్రై చేశాను. అడ్మిన్ ఇస్ ఇన్‌కరెక్ట్ అని అది ఆల్రెడీ చెప్పేసింది. సో, వన్ మోర్ ట్రై ఐయామ్ గోయింగ్ ఫర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మిగిలిన వాటితో మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నా. అడ్మినిస్ట్రేటర్ లేదు. ఓకే. ఓకే, ఫైన్. దిస్ ఇస్ గాన్. అడ్మినిస్ట్రేటర్. ఓకే. పాస్వర్డ్ ఇచ్చాను. అగైన్ ఇన్‌కరెక్ట్. ఇంకా అడ్మినిస్ట్రేటర్ కాకపోతే దెన్ వి విల్ గో ఫర్ ద థర్డ్ వన్. రూట్ అని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్‌గా నేను రూట్ అని టైప్ చేసిన వెంటనే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఆటోమేటిక్‌గా నాకు వచ్చేసింది. ఇక్కడ మీరు చూడండి, నాది యాక్చువల్‌గా ఎలా వస్తుంది, కలి @ అని ఇట్లా కలి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, నాకు రూట్ అంటే నా టార్గెట్ మెషిన్ నాకు కనెక్ట్ అయిపోయింది. టార్గెట్ మెషిన్‌లో నేను అసలు ఏమున్నాయో చూస్తున్నా. ఎల్ఎస్ అంటున్నా. సో, ఇట్ విల్ గివ్ మీ లిస్ట్ ఏం ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు flag.txt అని ఉంది కదా. flag.txt అనే దాన్ని ఎయిదర్ మీరు ఇక్కడికి అన్నా మీ హోస్ట్ సిస్టంలో కన్నా గెట్ చేసుకోవచ్చు. నేను హోస్ట్ సిస్టంలోకి అంతా గెట్ చేసుకోకుండా డైరెక్ట్గా క్యాట్ flag.txt అని. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వెన్ ఐఎమ్ సీయింగ్ ద డీటెయిల్స్ flag.txtలో ఏముంది అని డైరెక్ట్గా ఇక్కడే చూసేస్తున్నా. సో, నాకు ఇక్కడ flag.txtలో నాకు నా కీ దొరికిపోయింది, అంటే దట్ ఈస్ మై ఫ్లాగ్ దొరికింది. సో, నా ఫ్లాగ్ కాపీ చేసుకుంటున్నా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హ్యాక్ ద బాక్స్. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ డస్ acronym VM stand for? VM అంటే ఏముంది, వర్చువల్ మెషిన్. నౌ కమ్ డౌన్. వాట్ టూల్ డూ యూ ఇంటరాక్ట్ in order with the operating system in order to issue commands via command line? టర్మినల్. సో, మీరు ఏదైనా ఇప్పటివరకు మనం యూజ్ చేసింది ఏంటి, టర్మినల్. The next one is, what service do you use to perform VPN connection into Hack the Box Labs? OpenVPN యూజ్ చేసాం మనము. యా, ఇట్స్ OpenVPN. What tool do you use to test our connection to the target with an ICMP echo request? సో, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము, VPN కనెక్ట్ చేసుకున్నాక అసలు మనం ఆ ఐపీ ఆర్ ఆ టార్గెట్ మెషిన్కి కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది మనం పింగ్ చేసి చూసాం. హియర్ నేను చూడండి, పింగ్ అని ఐ హ్యావ్ డన్ పింగింగ్ ఆ పర్టికులర్ ఐపీకి. నవ్ యూ సీ యూ ఆర్ ఏబుల్ టు పింగ్. And the next one is, what is the name of the most common tool for finding open ports? ఎప్పుడైనా మనం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం nmap యూస్ చేసి ఎన్యూమరేషన్ చేస్తాం. సో, nmap యూస్ చేస్తే మనకి ఏ పోర్ట్స్ ఓపెన్గా ఉన్నాయి, ఏ పోర్ట్లో ఏ సర్వీస్ రన్ అవుతుంది, ఎన్ని ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి, ఏమేమి సర్వీస్ వర్షన్స్ ఉన్నాయి అనేవన్నీ తెలుస్తుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ ఒక్క స్టెప్లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్లో చాలా చోట్ల మనం ప్రతి ఒక్క సర్వీస్ని వెతుక్కుంటూ రావాలి. నౌ మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసింది ఏంటి, 23 పోర్ట్లో టెల్నెట్ అనే సర్వీస్ రన్ అవుతుంది అని.
దట్ ఈస్ వాట్ హియర్ వీఆర్ టెలింగ్. టెల్నెట్ అనే సర్వీస్ రన్ అవుతుంది. వాట్ యూజర్ నేమ్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ ఇన్ టు టార్గెట్ ఓవర్ టెల్నెట్ విత్ అ బ్లాంక్ పాస్వర్డ్. మనకి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం, గూగుల్కి వెళ్ళి కామన్ యూజర్ నేమ్స్ కామన్ పాస్వర్డ్స్ తీసాం. దాంట్లో మనకి ఏమని వచ్చింది, అడ్మిను, అడ్మినిస్ట్రేటరు, రూటు, టెస్ట్, యూజరు అని వచ్చింది. మనం సీక్వెన్స్లో అడ్మిను, అడ్మినిస్ట్రేటరు ట్రై చేసాం. అడ్మినిస్ట్రేటర్ ట్రై చేశాక దెన్ వీ హ్యావ్ గాట్ ఇన్ టు రూట్ అని ఎంటర్ చేసిన వెంటనే వీ గాట్ ద కనెక్షన్. సో మన టెల్నెట్ యొక్క యూజర్ నేమ్ ఇస్ రూట్ ఫర్ దిస్ పర్టికులర్ మెషిన్. అన్ని మెషిన్స్కి మీకు ఇదే డిఫాల్ట్గా కాన్ఫిగర్ చేసి ఉంటారు అని రూల్ ఏం లేదు. అప్పుడు మనం మళ్ళీ పాస్వర్డ్ అటాక్స్ యూజ్ చేసి పాస్వర్డ్ ఎన్యూమరేషన్ చేయాల్సి వస్తుంది. పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ రెండు ఎన్యూమరేట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇస్ సబ్మిట్ యువర్ రూట్ ఫ్లాగ్. ఎస్, మనకి ఫ్లాగ్ వచ్చింది. ఈ ఫ్లాగ్ని ఇక్కడ కాపీ చేసుకోండి, ఇక్కడ తీసుకెళ్ళి పేస్ట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ థింగ్ వేర్ వీ అండర్స్టూడ్ దట్ ఎలా మనం స్టార్టింగ్ పాయింట్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎన్మ్యాప్ యూస్ చేసాం. దాంట్లో మనం ఏమని అబ్జర్వ్ చేసాం, పోర్ట్ నంబర్ 23లో వీఆర్ రన్నింగ్ టెల్నెట్. ఇక్కడ ఫస్ట్ మనం టార్గెట్ ఐపీకి కనెక్ట్ చేసుకోవాలని ట్రై చేసాం, కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయ్యాక ఎన్మ్యాప్ రన్ చేసాం. ఎందుకు -SV అని యూస్ చేసాం, -SV మీన్స్ సర్వీస్ వర్షన్. సర్వీస్ వర్షన్ మనం స్కాన్ చేసిన వెంటనే ఫస్ట్ స్కాన్లో మనకి డైరెక్ట్గా పోర్ట్ నెంబర్ 23లో టెల్నెట్ అనేది రన్ అవుతుంది అని తెలిసింది. సో టెల్నెట్ అనేది ఎందుకు యూస్ చేస్తారు, రెండు మెషిన్స్ మధ్యలో టెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే టెల్నెట్ అనేది యూస్ చేస్తాం. సో ఇప్పుడు కిందికి రండి. టెల్నెట్ అనేది ఉంది కాబట్టి మనం టెల్నెట్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసాం. టెల్నెట్ అని పక్కన మన ఐపీ అడ్రస్ ఇచ్చాం. ఐపీ అడ్రస్ ఇవ్వగానే అది కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయ్యి లాగిన్ అడుగుతుంది. లాగిన్ అడిగిన వెంటనే వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ యూజ్డ్ అసలు యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ కామన్గా డిఫాల్ట్గా ఉండే యూజర్ నేమ్స్ ఏంటి అని తీసాం. సో యూజర్ నేమ్స్ అడ్మిన్ ఉండొచ్చు, అడ్మిన్ ఎంటీ పాస్వర్డ్ ఉండొచ్చు, ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఉండొచ్చు. సో మనం ఫస్ట్ ఒక ఫోర్ అట్లా ట్రై చేసాం. దాంట్లో మనకి ఏమని వచ్చింది, రూట్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ కామన్లీ యూజ్డ్ యూజర్ నేమ్. రూట్ అని ఎంటర్ చేసిన వెంటనే లాగిన్ వచ్చింది. ఎప్పుడైతే మనకి టార్గెట్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యామో అక్కడ మనం అసలు ఏముంది ఈ సిస్టంలో అని లిస్ట్ చేసుకున్నాం, ఎల్ఎస్ అని. అక్కడ మనకి flag.txt అనేది కనిపించింది, స్నాప్ అనేది ఒకటి కనిపించింది. నాకు flag.txt ఈజ్ ద మెయిన్ ఫైల్ దట్ వీ నీడ్ టు యాక్చువల్లీ క్యాప్చర్. సో నేను మెషిన్ ప్లే చేసేటప్పుడు flag.txtలో అసలు ఏముంది అని ఓపెన్ చేశాను. ఐ గాట్ ద ఫ్లాగ్, ఐ జస్ట్ కాపీడ్ ఇట్ అండ్ పేస్టెడ్ ఇట్ ఆర్ సబ్మిటెడ్ ఇట్. So this is all about the Me of Machine. Thank you. Bye bye.